పాత నిబంధన భక్తులు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు మనలాగే వారు కూడా ఇరుకులకు, ఇబ్బందులకు, శ్రమలకు గురైనప్పుడు వారు ఏం చేశారంటే దేవుని యొక్క విచారణ చేశారు. 34 కీర్తన 4వ వచనములో నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఏమంటున్నారు 2వ వచనములో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతను నీటి కాలవల యోధ నాటబడినాడు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయదంతయు సఫలమగును. చాలామంది సఫలం కావడానికి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నారు, కానీ వారు విఫలమవుతున్నారు. బైబిల్ ఒక చక్కని సూత్రం చెప్తారు. ఎందుకంటే ప్రపంచములో మొట్టమొదట అచ్చు వేయబడిన గ్రంథము బైబిల్ గ్రంథం. భారతదేశంలో మొట్టమొదట అచ్చు వేయబడిన గ్రంథము బైబిల్ గ్రంథం. ఒక భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు, బైబిల్ రూమయ్యి అది నిన్ను మోస్తుంది అన్నాడు. ఏమంటున్నాడు కీర్తనకారుడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతని జీవితం ఫలభరితమైనదిగా ఉంటుంది. అతడు చేసే ప్రతి పని, ఆమె చేసే ప్రతి పని, ప్రతి కార్యము సఫలం చేస్తాడంట దేవుడు. బైబిల్లో సఫలులయ్యారు కొందరు. ఎలాగా సఫలులయ్యారు? యోసేపు యొక్క జీవితంలో తల్లి లేని కారణంగా యాకోబు అమితముగా ప్రేమించాడు యోసేపు. విచిత్రమైన నిలువుటని చెప్పించాడు. కానీ యోసేపు సోదరులు చేసే ఆ అల్లరి పనులలో యోసేపు ఏకీభవించేవాడు కాదు, ప్రత్యేకించుకున్నాడు. తరువాత యోసేపు జీవితంలో సొంత సోదరులే అసూయపడ్డారు, సొంత సోదరులే పగబడ్డారు, సొంత సోదరులే ఐగుప్తు దేశమునకు అమ్మివేశారు. కానీ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 9-10 వచనాలలో ఏముందంటే ఆ గోత్రకర్తలు యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసేది, కానీ దేవుడు అతనికి తోడై ఉండి దయను జ్ఞానమును అనుగ్రహింపగా ఫరో ఐగుప్తునకును తన ఇంటి మీదను అధిపతిగా నియమించాడు. కారణం ఏమంటే ఆదికాండం 39 చివరిలో ఏముందంటే యెహోవా యోసేపునకు తోడై అతడు చేసే ప్రతి పని సఫలమవుతుంది. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో మనం సఫలులు కావాలి అంటే ఒకటి దేవుని తోడు. దేవుని తోడు ఎప్పుడు ఉంటుందంటే ప్రార్థించటం వలన, దేవుని వాక్యం ధ్యానించటం వలన, దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన. ఆయన పరలోకానికి వెళుతూ ఏమన్నాడంటే ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా నీటిలో లేదా నువ్వు తలపెట్టి ప్రతి ప్రయత్నము, ప్రతి కార్యము సఫలం కావాలంటే అరుణోదయమే ప్రార్థించి. లోకసామెత ఉంటుంది, సంసారము గుట్టు, వ్యాధి
మాది రాయలసీమ, అనంతపురం జిల్లా. నేను ఇక్కడేమో బాగా శుభ్రంగా చక్కగా కనపడతాను. అనుకోకుండా మా ఇంటికి వచ్చారనుకో, మా ఇంట్లో ఉల్లిపాయలు లేవనుకో, ఏమంటారు లోకము, రేపల్లెకేమో అంత బాగా వచ్చా, అది ఇట్లే పోయిన కల్లే ఉల్లిపాయలు కూడా కనుక నీ అవసరాలు లేదు. ప్రభు నాకు మాత్రమే చెప్పాలి. ప్రభు చెప్పాలా? ప్రభు నాకు మాత్రమే చెప్పాలా. ప్రార్థన చేయాలన్నా మార్పు పొందని నీ భార్య కొరకు, మార్పు పొందని నీ భర్త కొరకు, మార్పు పొందని నీ ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే వారు కూడా విశ్వాస మార్గంలో వస్తారు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో దేవుడు సఫలం చేస్తాడు. 57వ కీర్తనలో దావీదు గారు ఏమంటారంటే, మహోన్నతుడైన దేవునికి సఫలము చేయు దేవునికి నేను నా దేవుడు మహోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సఫలం చేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నేను ప్రార్థన చేస్తా కనుక నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఎక్కడ పిలుస్తాడు. యెషయా గ్రంథం 26:12లో, యెహోవా నీవు మాకు సమాధానము కలగజేసేందుకు నిజముగా నీ మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫల కనుక ఒకటి దేవుడు తోడుగా ఉంటే ఆయన సఫలము చేయు దేవుడు. రెండవది ప్రార్థించడం వలన సఫలం, ప్రార్థించడం వలన సఫలం. అబ్రహాము తన ఊరును, తన దేశాన్ని, తన బంధువులను విడిచి వచ్చాడు. అబ్రహామును అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము వివాహ విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు. అమ్మాయి నెలకు ₹1,00,000 జీతము, నిన్ను పెట్టి సాపుతాడే, వాడు రక్షణ పొందలేదనుకో, వాడు మారు మనసు పొందలేదనుకో, వాడు ప్రభునందు విశ్వాసం ఉంచలేదనుకో, ఇక వారి కుటుంబంలో టార్చర్ మొదలైంది. ఏంటి అందుకు చేస్తున్నావు, ఏంటి ఆమె వైపు మాట్లాడుతున్నావు, నేనంటే నీకు లెక్కలేదా. అందుకని అబ్రహాం ఏం చేశాడంటే, తన కుమారునికి భార్య తీసుకురావడానికి ఎలియాజరుకు ఒక బాధ్యత అప్పచెప్పి పంపించి, ఎలియాజరు గొప్ప ప్రార్థన పరుడు, వారి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఆదికాండం 24వ అధ్యాయము 12వ వచనం. 24వ అధ్యాయము 12వ వచనం. 24:12 ఆదికాండం. యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి దేవా. ఎందుకంటే అబ్రహాము తన ఆధ్యాత్మిక జీవితంలో తన వారికి, తన ఇంటి వారికి దేవుని యందు భయభక్తులు నేర్పాడు. ఏం నేర్పాడు? భయభక్తులు. దేవుని యందు భయభక్తులు నేర్పాడు. పిల్లలకు దేవుని యందు భయభక్తులు నేర్పు. నీకు ఆస్తి లేకపోయినా, సరైన వసతి లేకపోయినా, వారు దేవుని యందు విశ్వాసం ఉంచితే వారి జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తారు. అందుకే తల్లిదండ్రుల గురించి బైబిల్ పండితులు ఏమన్నారంటే, ఒకటి తల్లిదండ్రులు తమ పిల్లలను హీరోలుగా చేయగలరు అని, 2 నీరోగా చేయగలరు అని, 3 జీరోగా చేయగలరు. అసలే దాన్ని తప్పు వచ్చేవాడు కూర్చున్నదో లేదు, అదైతేనే పండుకుంటుంది. ఒకప్పుడు పాలోడు వచ్చి లేపేంత వరకు లేచేవాళ్ళం కాదు. మనం ఇంటి ముందర పాలు తెచ్చుకోవడానికి వంతులు
మేము నువ్వు అమ్మే నేను నిన్న పోయినా నిన్న పోయినా కదా నువ్వు ఇంటి ముందర పాలు తెచ్చుకోవడానికి. కానీ అరుణో తయ్యని ప్రార్థిస్తే దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. అందుకని ఏలియాజు మనతో పాటు ఒంటరిని కూడా మోకరింపజేసి ప్రార్థన చేశాడు. 56 వచ్చింది. ఆదికాండం 24:56. 24:56. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేశాను కనుక నా ప్రయాణమును సఫలము చేశాను. ఏం చేశాడు? ప్రార్థించి. కనుక పనులు సఫలం కావాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కానీ మనం ప్రార్థించేది మానేసినాం. ఎదురుంటల మీద ఫోకస్ పెడుతున్నాం. మనకి మన మనసు అంతా ఎదుటోని మీద. కానీ మనము మన పిల్లలను రక్షించుకుంటే చాలు. ఏలియాజరు ప్రార్థన చేశాడు, నేను త్వరగా ఈ కార్యం సఫలం. నేను మార్గ మధ్యంలో ఉన్నందునే ఆయన సరైన త్రోవకు నన్ను నడిపించిన తల వచ్చి దేవుని స్తుతించాడు. కనుక ఒకటి, దేవుడు తోడుగా ఉంటే సఫలము. 2, ప్రార్థించడం వలన సఫలము. మూడవది దేవుడు ఆశీర్వదిస్తే సఫలమైంది. ఆదికాండం 26:12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి 3 ఫలము పొందాడు. యెహోవా అతని ఆశీర్వదించిన గనక ఆ మనుష్యుడు మిక్కిలి గొప్పవాడయ్యాడు. అతడు మిక్కిలి గొప్పవాడదు వరకు క్రమ ఎదుగుతూ ఉన్నాడు. మనం ఒకటేసారి ఎదిగిపోవాలి. సరే, ముంచో మునిగో, కొట్టో దొంగతనం చేశాం. 10 మందిలో మేము కూడా ధనవంతులు అనిపించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ యెహోవా మనిషిని ఆశీర్వదించాడు. కనుక దేవా నా కుటుంబాన్ని ఆశీర్వదించు. యాకోబు ఏమని ప్రార్థన చేశాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను ఎన్ని రాత్రులు ప్రార్థన చేశాడు? 40 రాత్రుల, 10 రాత్రుల, 20 రాత్రుల. ఎన్ని రాత్రులు ప్రార్థన చేశారమ్మా? తెలుసా నీకు? ఎన్ని రాత్రులు చేశాడు? ఎన్ని రాత్రులు? నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను అన్నాడు. బేతేలులో అతడు కన్నీరు కార్చాడు. అతడు దేవుని బతిమాలాడు. ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడు. కనుక నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ఏమంటున్నారంటే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయనట్లు ఆయన వారికి ఉపమానం ఇచ్చాడు. ఆమె బలహీనురాలు, విధవరాలు. కానీ ఆయన ఎదురుగానే ఒక సంపన్నుడు ఉన్నాడు. ఆయన న్యాయవాది. కానీ ఆయన గుణం ఎలాంటిదంటే మనుషులకు భయపడడంట, దేవునికి భయపడడం. ఆయన ముసలమ్మ గ్రహించింది, ఇలా నాకు న్యాయము తెలుస్తాడు. ప్రతిరోజు డోర్ కాట్ పోయి బ్రదర్ అమ్మాయిని పంపించేసేయండి. మళ్ళీ ఉదయాన్నే బ్రదర్ ఏమన్నా జానడు స్థలం కోసము పొరిగింటోడు నన్ను నా మీద కొట్లాడుతున్నాను. నేనేం చేయమంటావు? పోయి ప్రభుత్వ అధికారులకు చెప్పుకోపో అని అన్నా కూడా ఆమె మాటికి సిగ్గుమాలి, గోజాడి అనే పదాలు అక్కడ కనపడాలి. అక్కడ 7వ వచనంలో ఏముందంటే, దేవుడు తాను ఏర్పరుచుకున్న పిల్లలు దివారాత్రులు తన గురించి మొదలుపెట్టుకుంటా వారికి న్యాయం తీర్చడా. ఆయన త్వరగా వారి విషయమే కదా ఆలస్యము. కనుక దేవుడు
అద్భుతమైన సహాయం. ఇక నాలుగవ మాట మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను. చూసారా, కొందరు ఆ మధ్య ఒక పాస్టర్ వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు కదా, మేము రక్షింపబడిన దినాలలో మా ప్రాంతంలో ఏమనే వాళ్ళంటే వాళ్ళు బతకలేక బైబిల్ పట్టారు అనేవాళ్ళు. మా ప్రాంతం కఠినమైనది కదా, భోజనం కూడా పెట్టేవాళ్ళు, అన్నం కూడా పెట్టేవాళ్ళు. కానీ ఆ పాస్టర్ గారు వస్తే ఆయన చక్కని భోజనం చేసి చక్కని కానుకిచ్చి పంపిస్తే పాస్టర్ గారు ఏం చేశారంటే, ఏమంటే యాభై మీద నాకు అనుమానం ఉంది, అక్రమం ఎట్లుంటుందని చూడేసి నా భార్య భర్తలు ఎట్లుంటారు, ఊళ్ళో ఉన్నాం. కానీ దావీదు అలాగా సౌలు ఎక్కడికి పంపారో అక్కడ పంపిన చోటునెల్లా అతడు సుబుద్ధి కలిగి పని చేసుకుని సఫలం చేసుకుని వస్తున్నాడని సుబుద్ధి కలిగి ఉంటాడు. సరే, బైబిల్లో కొన్ని బుద్ధులు ఉన్నాయి. కానీ దావీదు ఎక్కడికి పంపినను అతను సుబుద్ధి కలిగి పని నెరవేర్చుకొనొచ్చు వచ్చిన మాట మనం 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయము 30వ వచనంలో ఒక రాజును గురించి శ్రేష్టమైన మాటలు. హిజ్కియా యెహోవాను కావులకు యెహోవాను కట్టివేయించి ఆవిరి పట్టణపు పడమటి వైపున దాన్ని తెప్పించి హిజ్కియా తాను పూనుకొనిన ప్రతి పనిని సర్వక్రైస్తవులైన వృద్ధి హిజ్కియా చేసే ప్రతి పనిలో సఫలీకృతుడయ్యాడట. ఆరంభించిన ప్రతి పని కారణమేమి? హిజ్కియాకు దేవుడు తోడుగా ఉన్నాడు. హిజ్కియా గొప్ప ప్రార్థన చేశాడు. తర్వాత 6వ మాట న్యాయాధిపతుల గ్రంథం నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనములో మన దేవుడు మన పక్షముగా మన కార్యములను సఫలము మన దేవుడు మన పక్షముగా ఏం చేస్తాడంటే ఆయన కార్యం సఫలము చేయి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఆరంభించిన ప్రతి పనిలో దేవుడు సఫలం చేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ ప్రతి సత్కార్యంలో ఆయన సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానము ప్రతి సత్కారములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానము ప్రతి సత్కార్యములో చేసే ప్రతి పని వాళ్ళ విశ్వాసులు సఫలం పొందారు. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే మొదటి కీర్తనలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేదంతయు సఫలమగును. దేవుడు తోడుగా ఉంటే సఫలమవుతుంది. యోసేపు విషయంలో దేవుడు ప్రార్థించటం వలన ఏలియాజరు విషయంలో ఆయన సఫలం చేశాడు. ఇస్సాకు 100 ఫలము పొందడానికి ఆ మనిషిని దేవుడు ఆశీర్వదించెను. మొదటి సమూయేలు గ్రంథం 18:5లో దావీదు ఎక్కడికి వెళ్ళినను సుబుద్ధి కలిగి పని చేసుకొనొచ్చు. హిజ్కియా
ఆరంభించిన ప్రతి పని ఆయన సఫలీకృతుడైనాడు. నెహమ్యా అంటున్నాడు, మన దేవుడు మన కార్యములను సఫలము చేయును. పౌలు గారు కొలసి విశ్వాసులను ఏమంటున్నాడంటే, ప్రతి సత్కారములలో మీరు సఫలులు కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో సఫలమైన జీవితం ఏంటంటే ఖాళీ సమయంలో ప్రార్థన చేయాలి. ఖాళీ సమయంలో ఈ భర్త కొరకు, ఈ పిల్లల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఈ పిల్లల జీవితాలలో ఆయన గొప్ప కార్యాలు నిర్వహిస్తారు. పక్కనే 21 మంది కానీ చెప్పారు. అసలు ఫలాలు ఉంటాయి దేవుడు. పక్కన వస్తారని చెప్పాను. అమ్మ మీ పేరేంటి? ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుల దేవా, మీ ప్రేమ మనకై వందనాలు. స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీవు మా దేవుడవు, మా సృష్టికర్తవు. మమ్మలను పుట్టించినావు, మమ్మల్ని పోషించుకున్నావు, మమ్మలను నడిపించుకున్నావు. మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి ఈ యొక్క రాత్రి కాలంలో నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఘనపరుచుటకు, నీ మాటలు వినుటకు మాకిచ్చిన సమయం కొరకై స్తోత్రాలు. ఈ దినం చూడలేక ఎంతమంది సరిపోయారో వాళ్ళు. అయితే మమ్మల్నైతే మీరు సజీవుల లెక్కలు అర్పించారు. నీకు కృతజ్ఞతాస్తుతులు వచ్చారు. దయగలిగిన దేవా, మా కొరకై పరలోకము నుండి భూలోకములోనికి వచ్చి భూలోకములో మా నిమిత్తమై శ్రమలు పొందా, రుణేకరి నాయన బాధింపబడ్డా, ఎంతగానో వేదన పొందా. ఆయన మాకు రావలసిన శిక్షను మీరు పొందారు. పాపమునకు వచ్చు జీతము మరణం. ఆ మరణము అగ్ని గంధకములతో మండు గుణమై ఉన్నాడు. ఇక్కడ నుండి మమ్మల్ని తప్పించి విమోచించుకొని, మిమ్మలను మీరు తగ్గించుకొని మానవ రూపములో ఈ లోకమున మా కొరకై చనిపోయారు, మా కొరకై తిరిగి లేచారు, మా కొరకై విజ్ఞాపన చేస్తున్నారు, మరలా మా కొరకై తిరిగి రాబోతున్నారు. దేవా, కనుక మీరు వచ్చే సమయమునకు మేము సిద్ధపడి ఉండాలని మీ యొక్క సత్యములను, మీ యొక్క మాటలను నాయన పరిశుద్ధ గ్రంథములో రాయించి మాకిచ్చినందులకై స్తోత్రములు చెల్లించవచ్చు. ఈ రాత్రి మీ దాసుని ద్వారా దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, నీ యొక్క వాక్యములో దివారాత్రములు చదువుకునుసు, ధ్యానించుసు, ఆనందించుసు మేము ధన్యులము కావాలని మీరు తెలియజేసినందుకు అప్పుడు అతడు చేయదంతయు సఫలము అనే మాటలను బట్టి మీకు అనేక సత్యములను, యోసేపు గారి జీవితము, అబ్రహాం గారి జీవితము, అనేకమైన విషయములను ఈ రాత్రి కాలంలో వారి ద్వారా మీరు మాతో మాట్లాడినందులకై స్తుతులు చెల్లించు. మేము కూడా మా జీవితంలో ఆధ్యాత్మికముగా ఎదుగుదల కొరకై మమ్మలను నడిపించండి. మేము రేయి మొదటి జామున లేచి మా బిడ్డల కొరకై, మా కొరకై ముందున్న జీవితంలో అనేకమైన అపాయములు, మాకు రాబోతున్న కష్టాలు, మాకు రాబోతున్న ఇబ్బందులు, మాకు రాబోతున్నటువంటి ఇరుకులు, నష్టాలు, శోధనలు, శ్రమలలో మేము విజయము పొందగలుగుటకు మేము ప్రార్థించుకుని బలము పొందుటకు సహాయం చేయండి. ఆయన ప్రార్థించడం వలన ధైర్యము కలుగు. దావీదు ఆ ఫిలిస్తీని దగ్గరికి వెళుతున్నప్పుడు, ఆ యొక్క గొల్యాతు ముందుకు వెళ్ళేటప్పుడు
నేను యెహోవా నామమును బట్టి నీ మీదికి వచ్చుతున్నానని ధైర్యముతో వెళ్ళాను. అలాగనే మేము కూడా ఈ లోకములో ఫిలిస్తీను వలె మా మీదికి వచ్చే శ్రమలు శోధనలలో మేము గెలుచుటకు నీ యందు భయభక్తులు కలిగిన జీవితమును, నీ యందు మాకు ధైర్యమును, నీ యందు మాకు నాయనా ఓర్పు సహనములను, నీ యందు ఆధ్యాత్మికమైన బలమును, ఆరోగ్యమును మాకు దయ చూపించు. ఇదిగో మీరు మా మధ్య నాయనా 22 మంది అనేక మంది వస్తామని చెప్పిన ఓ దేవ వారందరూ ఎందుకు రాలేకపోయాను దేవా. ఆయన వారిని కూడా మీరు ఆచుకున్నారు. వారు మరి ఒక రోజు మరి ఒకసారి రావడానికి ప్రభుత్వం నాయన ఇదిగో నీ బిడ్డలు తీసుకొచ్చారు. నాయన రాజమ్మ గారిని బట్టి వందనాలు. వారి కుటుంబంలో ఉన్న అవసరములను తీర్చండి, వారి పొదువులను ప్రోత్సహించి వారికి సహాయం చేయండి. ప్రతి కార్యమును మీ వలన పొందగలుగుటకు ప్రార్థించుకున్నటకు సహాయం చేయండి. ఎన్నో సంవత్సరముల నుండి నాయన ప్రార్థనకు వెళుతున్నారు. నాయన విశ్వాసులైన ఓ దేవా, ఆ విశ్వాస కుటుంబం అభివృద్ధి తన యొక్క సంతానం అంతా తన మనం సంతానముగా ఇంటి వారందరూ కూడా నిన్ను నమ్ముకొని నీలో ఎదిగి ఫలించు, నీలో ఆనందించుకొని సహాయం చేయకుండా వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా సుబ్బారావు గారు కూడా నాయనా మీ దగ్గరికి రావడానికి సహాయం చేయండి, నీలో ఎదిగి ఫలించుకొని సహాయం కృప చూపించండి. నా కుటుంబం పరలోకంలో నా కుటుంబంలో సంతోషంలో పాల్పొందుకొని నీ దగ్గర గొప్ప బహుమానం పొందగలుగుతాం. నడిపించండి, కరుణించండి. దేవా నీకే స్తోత్రాలు. వారి కోరికలు ఆశలు నీ చిత్తానుసారంగా నెరవేర్చండి, నీ దయను చూపించండి. వారికి నాయన నీ ఆశీర్వాదాలు, దీవెనలు, మీ యొక్క దేవ బలము, శక్తి, ఆరోగ్యము అన్ని బిడ్డలకు దయచేయడం. ఆ రీతిగానే మీరు నాయన వారి కుటుంబంలో కావలసిన ప్రతి వారి యొక్క నాయన యజమానుడు భర్త గారు కూడా నీలోకి రావడానికి నాయన ఆయన రాలేకపోతున్నా దయగలిగిన ప్రభువా, ఇహలోక సంబంధమైనటువంటి ఈ యొక్క సాతాను ఆయన కనులకు ముసుగు ధరించి ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రం గురుడితనము కలుగు చేస్తున్నదని ఎఫ్ఎస్సి పత్రిక 4. కనుక నాయన ఆయనను కూడా మీ దగ్గరకు తీసుకుని మీ దగ్గర పాప క్షమాపణ, ఆత్మరక్షణ దయచేయండి. నేను నేను ప్రార్థనకు వెళుతున్నా ఆధ్యాత్మికంగా ఎదుగుటకు సహాయం వారి ప్రమాదాన్ని పోవడం మన సంతానం అందరికీ కూడా ఆశీర్వదించండి. వారి అవసరాలు తీర్చండి. వారు చేస్తున్న ప్రతి పనిలో తోడు వారి అక్కరలు తీర్చండి. వారి కోరికల ఆశలు చిత్తానుసారంగా దేవా వారు కూడా నాయన మరోదైన తన మార్గం వారి కుటుంబం మనకు సహాయం చేయండి. నాయన యబ్బేజు ప్రార్థించిన రీతిగా ఆయన సహాయం చేశారు. యెహోషాపాతు దేవా నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. ఆయనకు మీరు తోడుగా
విజయమును అనుగ్రహించారు. శత్రువుల మీద పోరాటం లేకుండా చేసి మీరే శత్రువులతో పోరాడి ఆయనకు విజయం అనుగ్రహించారు. ఆశా ప్రార్థన చేశారు. ఆ ఇద్దరు రాజులు ప్రార్థన చేస్తే వారి మొరలను విన్నారు. మీకు స్తోత్రం నాయనా. కనుక ఈ రాత్రి కాలంలో మా మొరలను కూడా విని మాకు సహాయం చేయండి. తీసుకొచ్చిన మీ బిడ్డల కొరకై వందనాలు. రేపు మా ప్రభు దినము, మా ప్రభు సరిగ్గా పనికి సహాయం చేయండి. మమ్మలను సిద్ధపరుచుకుంటాం. మీ సన్నిధిలో కనబడటం యోగ్యంగా మిమ్మల్ని ఆరాధించుకుని ఆత్మతో సత్యంతో ఆరాధించుకున్నట్టు నాయన ఈ యొక్క సంఘము ఎదుగుదలకు అభివృద్ధిని పరచుము తండ్రి. ప్రతి ఒక్కరూ సంఘ సత్యములను గుర్తించి నీలో ఎదిగి ఫలించుటకు సహాయం చేస్తారు. దయ చూపించండి ప్రభు. అనేకులు నీ పాదములు చెంతకు వచ్చి ప్రభువా నీ పాదములు దగ్గర పాప క్షమాపణాత్మ రక్షణ పొంది నీలో ఎదిగి ఫలించుటకు ఈ చుట్టూ ఉన్న వారందరూ నేను తెలుసుకుంటాను. సహాయం చేయండి, నడిపించండి ప్రభువా. దయ చూపించండి. కాలంలో మాకు మంచి నాయన ప్రతి బిడ్డను ఆశీర్వాదించి జీవించమని, ప్రతి కీడు నుండి అపాయం నుండి ఆటంకముల నుండి ఆపదల నుండి కష్టముల నుండి ప్రతి శోధనల నుండి ప్రతి విధమైన ప్రమాదముల నుండి తప్పించు. పరిశుద్ధాత్మదేవ మీరే మమ్మల్ని నడిపించండి, ప్రబోధించండి, సహాయం చేయండి. యేసు ప్రభువా మేము త్వరగా రాబోతున్నాం. నీ రాకడ కొరకై మేము ఎదురు చూసి సిద్ధపడి నీ వచ్చినప్పుడు మేము ఎత్తబడి పరలోకంలో నీతో ఉంటాం. ఎల్లప్పుడూ నీతో ఉంటాం. ఈ భూలోకం దగ్గర మాకు పని లేదు. యుగ యుగాలు నీతో ఉంటాం. అట్టి సంతోషము, ఆ సంతోషములో మేమందరం పాల్గొని నీతో ఉండగలుగుతాం. ప్రతి ఒక్కరిని సిద్ధపరచు వేడుకొంటున్నాం. మీకే స్తోత్రాలు, వందనాలు. దయ చూపించండి, ప్రభు చూపించండి. రేపటి కొరకై సిద్ధపరచండి. మీరే మహిమ పొంది మీ చేతులకు నాయన రాజము కానీ మేరము కానీ వారి కుటుంబం మా కుటుంబంలో అప్పగిస్తాం. వాక్యం చెప్పిన మీ దాసుల కుటుంబము కూడా మీ చేతికి అప్పగించుకుంటాం. అది మంచి ఆరోగ్యం నాయన మరి ఆ డబ్బులు తగ్గించండి. అన్ని విషయాలలో తోడుగా ఇంకా నీ పని చేసి ఆయన మంచి బహుమానం పొందని సహాయం చేసి ఆయన మీరే నడిపించి మీ చేతులకు మీ దాసుని అప్పగించుకోండి. ఈ రాత్రి మాకు మమ్మల్ని మీరు మీ వాక్యములతో తృప్తిపరిచినందుకు ఇన్ని వాక్యములను హృదయంలో తలపోసుకొలుసు నీ వాక్యమును ధ్యానించు, ఆనందించు. నీటి కాలువల ఎవరు నాటబడిన చెట్టు వలె ఆ కాలంలో ఫలించు మాకు నేర్పించి నడిపించి మీరే మహిమ పొందుతుంది. ఈ మా మనవులను ఈ యొక్క విజ్ఞాపనను మా ప్రభువును మా రక్షకులను మా ప్రాణనాథుడైన యేసు ప్రభు నామములో మీకు సమర్పించుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.